టీవీకే చీఫ్ విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. విజయ్ భార్య కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. చెంగల్పట్టు కోర్టులో దాఖలు చేసింది. 1999లో విజయ్ సంగీత వివాహం జరగ్గా విజయ్ వివాహేతర సంబంధమే విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి గల కారణమంటున్నారు సంగీత. ఇక ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. డివోర్స్ పిటిషన్ లో భర్త విజయ్ పై భార్య సంగీత సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త విజయ్ 2021 నుంచి ఒక నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. వివాహేతర సంబంధాన్ని ఆపేయాలని పలుమార్లు కోరినా పట్టించుకోకుండా అలాగే సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని పేర్కొంది. ఇక భర్త విజయ్ పై తనకు నమ్మకం లేదని అతడితో తనకు విడాకులు ఇప్పించాలని పిటిషన్ లో కోరింది. ఇక భర్త విజయ్ పై సంగీత చేసిన ఆరోపణలు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. 4 ఏళ్లుగా ఇంట్లో సరిగ్గా ఉండటం లేదని, తనకు దూరంగా ఉంటున్నాడంటూ విజయ్ భార్య సంగీత పిటిషన్లో స్పష్టం చేశారు. పెళ్లయ్యి 25 ఏళ్లు అవుతుందని, 4 ఏళ్లుగా విజయ్ ప్రవర్తనలో తేడా వచ్చిందన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా కలిసి ఉండటం అనేది సాధ్యం కాదని, విజయ్తో కలిసి ఉండలేనని, విడాకులు కావాలంటూ పిటిషన్ వేసింది. ఇక టీవీకే చీఫ్ విజయ్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అటు విజయ్ భార్య కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఈ పిటిషన్ లో ఎటువంటి అంశాలను పొందుపరిచారు? సంగీత, ఏం జరిగింది? అయితే టీవీకే చీఫ్ తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి దళపతి విజయ్ అంటూ కూడా చెప్తారు. సో ఇప్పుడు ఆ విజయ్కి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోను అటు రాజకీయ వ్యవస్థలోను ఒక సంచలనమైనటువంటి మార్పు కోసం తాపత్రయపడుతున్నటువంటి విజయ్కి ఇప్పుడు ఆయన ఊహించినటువంటి విధంగా ఒక భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా విజయ్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఒక నటితో, తమిళ నటితో సంబంధం కలిగి ఉన్నారు. ఆయన కనీసం 2 ఏళ్ల నుంచి ఇంటి పట్టున కూడా ఉండట్లేదు, అసలు ఇంటికే వెళ్ళట్లేదు అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన భార్య, సొంత భార్య చెంగల్పట్టు కోర్టులో తనకు విడాకులు కావాలి, విజయ్ నుంచి నాకు విడాకులు ఇప్పించండి అంటూ కూడా కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే గత 4 ఏళ్లుగా కూడా తాము మానసికంగా విడిపోయామంటూ కూడా ఇదివరకే సంగీత చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయకముందు, టీవీకే పార్టీ ఏర్పాటు చేయకముందు నుంచే సంగీత విజయ్కి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆ టీవీకేకి సంబంధించినటువంటి, పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశాల్లో, ఏ కార్యక్రమాల్లో కూడా సంగీత కలగజేసుకోలేదు. ఎక్కడ కూడా ఆవిడ కనీసం మొహం కూడా చూపించలేదు. ముఖ్యంగా ఈ గత 2-3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విజయ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క సినిమా ఫంక్షన్స్ కావచ్చు, వాటన్నిటిలో కనీసం ఆవిడ ఒక్క దగ్గర కూడా, ఒక్క ఫోటోలో కూడా సంగీత కనిపించలేదు. సుమారుగా 25 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు విజయ్ సంబంధించి, అంటే గత 4 ఏళ్ళుగా ఒక మహిళతో అంటే ఆ విజయ్ ఒక మహిళతో సంబంధం కలిగి ఉన్నారు. దెన్ నేను చెప్పినప్పటికీ కూడా వినిపించుకోవట్లేదంటూ కూడా సంగీత చెప్తా ఉన్నారు, విజయ్ భార్య చెప్తా ఉన్నారు. పలుమార్లు మారతాడని చెప్పేసి నేను ఆశించాను, కానీ నా ఆశ అనేది ఆవిరైపోయింది. ఇప్పటికీ కూడా విజయ్లో ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆయన ఇంకా కూడా అదే మొండి వైఖరిని అనుసరిస్తూ ఉన్నారు. వివాహేతర సంబంధం అనేది ఒక దారుణమైనటువంటి చర్య అంటూ కూడా ఆవిడ పిటిషన్లో కొన్ని విషయాలను అయితే పొందుపరిచారు. రేఖ, ముఖ్యంగా ఒక భాగస్వామిని, అంటే జీవిత భాగస్వామిని నమ్మి తన జీవితంలోకి తీసుకొచ్చుకుంటారు. అలాగే ఇక్కడ సంగీత కూడా ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి తాను 1999లో విజయ్ కోసం తమిళనాడు వచ్చి విజయ్ని కలిసి మాట్లాడి ఒక అభిమానిగా ఉండేది. సంగీత విజయ్కి ఒక అభిమానిగా ఉండేది. సో ఇటు సినీ ఇండస్ట్రీలో తనకున్నటువంటి క్రేజ్ కావచ్చు, లేకపోతే తనకు ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా సంగీత ప్రేమించి తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకొని అనంతరం పెళ్లి కూడా చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. సో ఇప్పుడు గత కొంతకాలంగా కూడా
విజయ్ అభిమానిగా ఉన్న సంగీత ఇప్పుడు విజయ్ని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పటికి 25 సంవత్సరాలు పెళ్ళయ్యని చెబుతున్నారు. 5 సంవత్సరాలుగా తన ప్రవర్తనలో మార్పు ఉంది. 2021 నుంచి నాకు దూరంగా ఉంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అంటూ కూడా తను చెప్తున్న సందర్భం. అదేవిధంగా పిటిషన్ లో కరెక్ట్ గా రీజన్ కూడా మెన్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వివాహేతర సంబంధం కారణంతోనే నేను విడాకులకు అప్లై చేస్తున్నాను అంటున్నారు. సో ఈ పదం అనేది, ఈ విషయం అనేది విజయ్ రాజకీయ జీవితంలో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే టీవీకే పార్టీని స్థాపించడము, దాన్ని అభివృద్ధి చేయడానికి ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు విజయ్. సో ఏ విధంగా తీసుకుంటారనుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా రేఖ. ఎందుకంటే ఈ అంశం అనేది, ఇప్పుడు ఈ విడాకుల అంశం అనేది టీవీకే పార్టీ భవిష్యత్తు పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు విజయ్ అనేటువంటి వ్యక్తి ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన అభిమానులకు ఇదొక ఉండేది. అలాగే తమిళనాట ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తోంది అంటే ఖచ్చితంగా ఆ పార్టీ పైన కూడా అటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అక్కడ అధికారం కోసం ప్రాకులాడుతున్నటువంటి మరికొన్ని నేషనల్ పార్టీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక అంచనా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అంచనాలన్నీ కూడా తారుమారు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదట విజయ్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా తన భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడంటూ కూడా ఆవిడ పిటిషన్లో పొందుపరిచినటువంటి విషయం మనకు తెలిసిందే. కాబట్టి సో ఇటు ఆ తమిళ నటి ఎవరు అనేటువంటి దానిపైన కూడా స్పష్టతని ఇస్తాను అంటూ, అంటే అన్ని ఆధారాలు నాకు దగ్గర ఉన్నాయంటూ కూడా సంగీత మాట్లాడుతూ ఉన్నారు. అంటే గత కొంతకాలంగా తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 20 ఏళ్ల తర్వాత ఒక నటితో విజయ్ కలిసి సినిమా చేశారు. ఆ సినిమా చేసినటువంటి తరుణంలోనే వీరిద్దరికీ పరిచయం అనేది బలపడింది అంటూ కూడా సంగీత అనేక మార్లు చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇటు రాజకీయ భవిష్యత్తు కోసం సినిమాలు చేయట్లేదంటూ కూడా విజయ్ చెప్పారు. విజయ్ చెప్పినటువంటి అనంతరం ఆ కుటుంబానికి, విజయ్ కుటుంబానికి కావచ్చు, కేవలం తల్లిదండ్రులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు, భార్యకు పిల్లలకు అందుబాటులో ఉండట్లేదంటూ కూడా ఇటు సంగీత ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ సినిమా అనంతరం పూర్తిగా విజయ్ రాజకీయ భవిష్యత్తు, అలాగే విజయ్ సినిమా భవిష్యత్తు కూడా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన 69వ సినిమా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు 69వ సినిమా చేసిన తర్వాత పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పేస్తాను, పూర్తిగా రాజకీయాల్లోనే నేను నిలబడతాను, ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటానంటూ కూడా విజయ్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు అనేటివి విజయ్ రాజకీయ భవిష్యత్తు పైన ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తన కుటుంబంతోనే సరిగా నిబద్ధతతో లేనటువంటి వ్యక్తి ప్రజలతో ఎలా ఉంటాడు, ప్రజలతో నమ్మకంగా ఎలా ఉంటాడు అనేటువంటి ఒక లైన్ తీసుకొని అటు ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఖచ్చితంగా విజయ్ రాజకీయ భవిష్యత్తు పైన దాడి చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇదివరకే ఆల్రెడీ అక్కడ ఒక నేత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ పైన పెద్ద దుమారమే రేగిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా విజయ్ పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ ఆరోపణలకు ఒక బలం చేకూరిందనే చెప్పాలి. ఎందుకంటే సొంత భార్య నోటీసులు ఇచ్చి విడాకులు కావాలి, నేను విజయ్తో ఉండలేను అంటూ కూడా కోర్టులో నోటీసులకు ఇచ్చింది అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. ఇదివరకు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఖచ్చితంగా నిజమే అనేటువంటి ఒక ఆధారం ఇప్పుడు బయటికి రాబోతుంది అనేది కూడా అందరి మెదడులో కూడా ఇది ప్రశ్న అయితే ఉత్పన్నమవుతా ఉంది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే చాలా కొంతమంది క్లోజ్గా మూవ్ అయినా కూడా దాన్ని వేరేలాగా పోర్ట్రే చేయడం ఇదంతా నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఆయన క్యారెక్టర్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి కార్యవర్గం కావచ్చు, సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనిషి అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గమనిస్తారు. సో ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ప్రశ్న మాత్రం ఖచ్చితంగా వెలువడుతుంది. రానున్నటువంటి ఏప్రిల్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా చెంగల్పట్టు కోర్టు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.